సాయమ్మ అయితే ఎట్లా పోస్తారు, పోషమ్మ అయితే పోస్తారు. ఏమో మంత్రి వరకు ఒకసారి నిజము ఏమో మరి దేవుడు ఆడుకుంటూ రావాలి కీని దగ్గర పడేనా అని ఒక్క రోజు కూతలయ్యా రాదు. రెండు పేర్లు అయ్యా, రెండు పేర్లు అమ్మగారి ఆ పేరు తల్లి గారి చేస్తున్నావు శాస్త్రశాస్త్రానికి పక్కని పోయింది. నేను స్నానం చేస్తాను. మా ఒళ్ళ పాట గిట్ట కట్టుకోవడం ఆయనగా ఒడి వర్షాలు ఉంది. పై చక్కని చిన్నదాని హరి బంధువు చేసేదాను పై చక్కని చిన్నదాని హరి బంధువు చేసేదాను పై చక్కని చిన్నదాని హరి బంధువు చేసేదాను పై చక్కని చిన్నదాని హరి బంధువు చేసేదాని పై చక్కని చిన్నదాని పై చక్కని చిన్నదాని హరి బంధువు చేసేదాను పై చక్కని చిన్నదాని హరి బంధువు చేసేదాని పై చక్కని చిన్నదాని హమారా నేను హమై పురాణాలు హమారా నేను హమారా రావాలు హమారా నేను హమై పురాణాలు హమారా నేను హమై పురాణాలు హమారా నేను పై చక్కని చిన్నదాని పై చక్కని చిన్నదాని పై చక్కని చిన్నదాని పై చక్కని చిన్నదాని హరి బంధువు చేసేదాను పై చక్కని చిన్నదాని హరి బంధువు చేసేదాని పై చక్కని చిన్నదాని హమారా నేను హమై పురాణాలు హమారా నేను హమై పురాణాలు హమారా ఏం పేరు? నా పేరు సాయమ్మ. సాయమ్మనా? పోషమ్మ ఎవరు? పోషమ్మ నాకెందుకు? నా పేరు ఎందుకైతే అమ్మగారి రెండు పేర్లు ఒరుగులు కలవకుండా ఏమైనా మానసి రా ఒకటే ఒకటేనా? నువ్వేమైతావురా నాకు? నేను ఒకసారి ఇక తర్వాత కలుపుకుందాం. నువ్వేమైతావు? పోసేట్టున్నావు ఆడపోసి ఏమో చెడపోసిందా నీకు? నీ మొగనికి శాత కాకపోతే నన్ను ఎత్తుగా నన్ను ఆ బుడబడి చెప్పొద్దు. ఆడబో పోసాడు ఏడవసిందని బట్టి ఆయన ఆకండి ఒక పిడి తక్కువ ఉండు భయపడతాడు అని చెప్పి నేను ముందు వెళ్తున్నా.
ఉండగొట్టది చిరుల న్యాయవంత మనది కోసంటే ఓ అమ్మ ఫస్ట్ సహాయమ నాగేడు నువ్వు మొగనిగా పనికి రావు నాగడ పనికి వస్తావమ్మా మొగనిక ఆ. నీకేమని కదా హౌస్ హౌబార్తోనే ఉంది ఈ మొగడి కాలంలో ఉన్నవా లేవా తెలిసిపోతుంది కోగిల ఏంటో ఏంటో ఉండగొడక ఏమైందో నీకేలు ఏడున్నవి ఎక్కడున్నవో ఇంతవరకు రాకపోతే చెప్పులు తీసుకుపోయి ఇద్దరు అక్కడ ఇచ్చుకుంటా ఇక్కడ ఇచ్చుకుంటా ముందుగారాలు తీసుకొని కింద కింద చెప్పులు చేసుకుంటా మంచిగా సోలపూర్ చెప్పులు చేసుకుంటా కూటమితో గుద్ది ఆరతో పొడిసి ముందుగారితో గుంది చెప్పులతో తీసుకుపోయి మన దొర అయినా గాని మన సంజయ్ రెడ్డి పటేల్కు మరి శ్రీనివాస్ గౌడ్ గారికి మరి గౌడ్ గారికి కూడా శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా నేను చెప్పులతో ఇచ్చిన మరి అక్కడ నేను ఇచ్చుకుంటా ఈ చెప్పుతో ఇచ్చుకుంటా పోయినా ఇంతవరకు పైగా వసూలు కాలేదని చెప్పని తిరిగి వచ్చే వరకు ఈ ఎండ వేడికి నాకు దాహం అయింది తురుపయింది మరి ఆ యొక్క పోతాడు కళ్ళు పాండాల సంగయ్య గౌడు పోతాడు కళ్ళు మంచిగా జబర్దస్త్ కళ్ళు తీసి పోతాడు కళ్ళు నాకు తడికల్లు రాగినేను తడికల్లు తడికల్లు రాగినేను ఎమతుత్తు కోడు పుందు కోతుకోలే పెట్టినామా ఎమతుత్తు కోడు పుందు పెట్టినామా ఎమతుత్తు కోడు పుందు ఉల్లిగడ్డ పకోడీలు ఉట్టబెట్టి తెచ్చినామా ఉల్లిగడ్డ పకోడీలు ఉడకబెట్టి తెచ్చినావా ఉల్లిగడ్డ పకోడీలు చిన్ని చిన్ని చెప్పులు లేరు పదశంగా ఉడికినా చిన్ని చిన్న చెప్పులు లేరు చిన్ని చిన్ని చెప్పులు లేరు నా భార్య నాయమ్మ నది ముందులకు నది ముందులకు మరి మా వాళ్ళు వేసినప్పుడు వద్దానకపోతే నేను వేస్తేనే కోపం వచ్చింది మా వాళ్ళు వేసినప్పుడు వద్దానపోతే నీదో తిరిగి ఆళ్ళతో తిరిగి ఇప్పుడు అందరూ ఎవరు చూసిరో ఎవరు వాళ్ళే చెప్తారు ఓ సాయమ్మ నేను మాత్రం ఈ యొక్క పోతాడు కళ్ళు తాగుకుంటా మరియు లేరు మల్లేసి ఎరకల మల్లేసి గౌడు గారికి అయినా కానీ కిర్రి చెప్పులు సోలంపూరి చెప్పులు వాళ్ళ ఎనభై ఒకటాలు వ్యక్తి డబ్బులు హార్లు వ్యక్తి మరియు పువ్వులు పూత పోసి కిర్ర కర్మాలు కూడా నడుస్తుంటే ఆ విధంగా చెప్పు జోలి చేసి నేను ఇచ్చుకుంటూ వస్తుంటే ఎక్కడ పోయినా నేను విషయం నా భార్య సాయమ్మ ఏమేమి అంటుంది జర మందరించి అడుగు జర నా ఎందుకంటే ఎండకు తిరిగి తాగి కళ్ళు ఆ పడేలు బాయికాడ మల్లేశ గౌడు బాయికాడ లేకు లూకి ఏది వచ్చినా ఉండబడికాలి కాబుడికే సరిపోతుంది నేను లూకిన కష్టమంతా నేను ఎండకు రాలశక్తిలో కూర్చున్నా బాగా నూక్కొని అన్ని పిల్లలకి మంచిన అక్కడ బస్స పడుతుంది ఎక్కడ ఉండకూడక
దంచుతూనే డొక్కలేమో ఆయన దింతుందా ఆ. అంతే చేస్తున్నా ఇక గదే చేస్తుండే ఇక. ఏమే సాయి ఇప్పుడు ఏమన్నది ఇప్పుడు అది? ఆయన ఆమె కష్టం చేసుకొచ్చి నూకి కల్లాలు పొయ్యకాళ్ళు అవన్నీ ఆ గౌడలకే పెడుతున్నావు కదా నా కష్టపడ్డ తీసి ముండబోతాడు. ఓ సాయి అది కాదే నేను పొతం చేసి కష్టపడి తంగడానికి చేసి రాయి చెక్క తెచ్చి నానబెట్టి సున్నము పెట్టి పొతం చేసి గుంజి గుంజి అరే ఇద్దరు బాగానే కష్టపడుతున్నారు మరి నేనేమో కూర్చున్నా అనుకుంటున్నావా అందరు మంచిగా సరిపోలే మా పిల్లలు కూడా ఏమో మాకే పెడతారు కానీ ఏం చేద్దామని మునగొట్టుకుని చేసుకున్నా నేను నాకు మా పిల్లలు నారు వంట నేను మరి పిల్లలు పిల్లరా ఒక్కొక్క పిల్లలు చూసే సంబరాలు చూడు ఆ బండ్ల చూడాలి పిల్లలు ఎందుకు లేరు మరి నిలబట్టిరా మొత్తమే లేరా ఇరవై ముండగొడుకో ఆడికాయ ఈడు రడ ముండగొడుకో తిరిగి తిరిగి ఎండకొని తరిగి తోలు అమ్ముకొని అమ్ముకొని ఎవరు పసలియకపోతారు కల్లా ఆ యొక్క దూపాయి పోతాడు కలు తాగి వచ్చి వచ్చి ఎండ సాయి ఏమే మాటి మాటికి అదే మీ ఇవాళ ముచ్చట మందికి చెప్తుంటే వస్తున్నాయి లోపల లోపల మాట్లాడుకోవాలి మాటి మాటికి ఏమంటే తెలుసా ఇప్పుడు నా సాయమ్మ బెల్లమైన కానీ ఏమి మాటి మాటికి ఏమి ఎక్కడ తాగుతావు ఏం కథ ఆ పిల్ల ఎంత ముద్దుగా చూసిందా? కళ్ళు సారా పట్టు చెట్టే రాజుకోగారా ఇసు కళ్ళ పుట్ట మీరా రాజుకోగారా పిల్లలు లేకుంట చూసి పిల్లలు కళ్ళు సారా పట్టి ఉంటే బయటముగా వస్తదిరా పిల్లలు మాట ముదికే పట్టాము ఎత్తురా కళ్ళు సారా పట్టి ఉంటే రాజురా కదిలే రావద్దు ఉంటే రాజురా బామ్మ మీకు కొవ్వు అవ్వాలి తక్కువ లేదు నేను చక్కట్లే పెడితే సేమ్ ఇంటి వెళ్ళి ఊరు కాకపోతే నీకో 2 కిలోలు 3 కిలోలు ఎక్కువనే ఉంటుంది మీరు తొందర ఏం పడకూరు చెమట వస్తే కరిగిపోతుంది కొవ్వు నిదానంగా రాదు ఓ మధ్యవరా నా సాయం ఏమంటుందంటే ఏమి ఎక్కడ పోతే అక్కడనే పోతావు తిరిగి తిరిగి కళ్ళు తాగి తాగి ఏడవంతా ఏకదంటుంది కదా అవును నువ్వు చెప్తినకపోతే మళ్ళీ ఇంకో దగ్గరికి పోతే ఏం చేస్తావు ఆ విధంగా అంటావా? మధ్యవరా, మాకు బుద్ధి చెప్పాలి పంచాయి యొక్క మంది ఆసండం దగ్గరికి వస్తావు అలా ఉండగా నేను ఎట్లా వస్తా అయితే ఉండగా ఈ భుజ
కాను నీకు అన్నాను ఏమో భావను ఒకటి ఏంటంటే నీకు తడ పంచాయి వచ్చిందంటే తాగి తాగి సంసారం ఖరాబ్ చేస్తున్నాడు ఈయన ఊకి ఊకి శరీరం మొత్తం ఆగా మన కంటిని అయిపోయింది మనిషి గట్ల అయిపోయింది పంచాయి చెప్తానికి వచ్చినా కానీ నేను మంత్రిని కాదు సరే అన్నయ్య మరి నా యొక్క సతీమణి గారి సాయం ఏమంటుందంటే ఓహో భర్త నీవు కష్టపడి ఈ యొక్క ఎన్నో చెప్పులు అజోలు అమ్మినావు ఆ పైకమంతా నీ తావుడు తల్లికే సరిపోతుంది కానీ మరి ఇట్లకు సంసారం ఎట్లా గడపాలి పిల్లలు ఎట్లా అవుతారు ఎట్లా చేయాలి తాగాడు అంటే ఇక పిల్లలు ఎట్లా బతుకుతారు బతుకుతారు ఆ ఆలోచన కరెక్టే ఉంది అంతేనా పురుగుతే పొరులాడు ఒంటి మీద పట్టాలేదు పోతయ్యా నిన్ను చూసేయలేదు పోతయ్యా ఒంటి మీద పట్టాలేదు పోతయ్యా చూడబోతే పురుగుతే పొరులాడుకున్నావురా అందుకే ముసలి తింటూనే ఉండదు పొద్దుగా తాగి తాగి ఏమిరా తాగిపోతాడా ఏమి సంసారం వినాశ వదిలిపెడతా ఓ ఈయనే వాడిని కొట్టున్నావు బాగా ఈయనే ఉంది నీ భార్య జర్ర ఏమవుతా జర కాలు జారి జర ఇక్కడ పక్కన ఇళ్ళ జారింది అంతే కానీ ఇక్కడ జారి కానీ లేకపోతే దాని సంగతి చెప్పింది ఇప్పుడు ఈ బాధ్యత బాగోదు గుడ్డ కొడుకునే కసోళ్ళు తాగేయడం అంటే తెలియదు ఏమే ఇల్లు తెలియదు ఇల్లు కాలు ఏరేస్తాడు కాలు ఈ ఉండదు కాలు ఏరేస్తాడు ఎవరు కాలు ఎంత బుద్ధిగా వెళ్తుంది నా పిల్లలు ఆయమ్మా ఏమన్నావు ఇప్పుడు నువ్వు కాలు ఎక్కడేస్తాడో కాలు ఎక్కడ వచ్చింది నేను ఈ కాలు కూస్తుందని ఇట్లా అన్నా ఈ కాలు కూస్తుందని ఇట్లా అన్నా సరే 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 ఈ